అన్నాడు. సో వీళ్ళిద్దరూ ఇంకొక ఆయన ముగ్గురు కలిసి అంటే మధ్యవర్తి అనుకోవచ్చు ముగ్గురు కలిసి ఆయన దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు ఆయన కలవడానికన్నా ముందు కారులో మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, అరే సినిమా ఏమో తెలుగులో అట్టర్ ఫ్లాప్, ఆయనకి తెలుసో లేదో మనకు అనవసరం, కొంటాన్ని మాత్రం మనకి ఆఫర్ ఇస్తున్నాడు. ఇప్పట్లాగా అంత మనకి సోషల్ మీడియా లేవు కదా, అప్పుడు మెల్లగా. సో నిన్న రిలీజ్ అయిన సినిమాని ఇవాళ కొంటున్నాడు కాబట్టి మనం మాత్రం దయచేసి అక్కడ మాకు అట్టర్ ఫ్లాప్ అయ్యిందండి, మీరు మాత్రం కొంటే చూసుకోవడం మాత్రం చెప్పద్దు. కాన్ఫిడెంట్గానే ఉంది. కొనేవాడు ఆడికి తెలీదా, మనం అనట్లేదు కదా, మనం తప్పు చేయట్లేదు కదా, కాబట్టి అని ముగ్గురిలాగా మంచి వాగ్దానం చేసుకుని లోపలికి వెళ్ళారు. కాఫీ వచ్చింది, తాగారు. ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నారు. మాటల క్రమంలో బాపు గారు లేచి నిలబడి, అయ్యా మీకు రహస్యం చెప్పాలి, ఈ సినిమా తెలుగులో అట్టర్ ఫ్లాపు అని చెప్పేశారు. సూపర్ అట్టర్ ఫ్లాపు, ఇలాంటి నీతి కృష్ణమైన సినిమా లేదు, మీరు కొంటే మీ డబ్బులు పోతే మాకు సంబంధం లేదు, అయినా కొంటారంటే కొనుక్కోండి, వీళ్ళిద్దరిని తిడతారు అని బయటకు వచ్చారు. ధర్మం అంటే అది, నిజాయితీ అంటే అది. నిజాయితీ అంటే రోడ్డు మీద పరస పడిపోయినా చుట్టూ ఎవరున్నారని చూడకుండా ఆ పరస ఎవరిదో వారికి ఇచ్చినోడు గొప్పోడు. నిజాయితీ అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోయినా ట్రాఫిక్ రూల్స్ పాటించేవాడు గొప్పోడు. నిజాయితీ అంటే ఆ అమ్మాయి నీకే చూస్తున్నప్పుడేమో మహా శ్రీరామచంద్రులాగా, చుట్టూ జనం చూస్తుంటేనేమో ఆ అమ్మాయిని చూడకుండా ఉండే శ్రీరామచంద్రులాగా, ఎవరూ లేకపోతే మాత్రం సొల్లు కార్చే చొంగ కార్చే కుక్కలాగా చూస్తే నిజాయితీ అవ్వదు. నిజాయితీ అనేది ఇక్కడికి సంబంధించింది, జనానికి సంబంధించింది కాదు. సో అందుకని నా దృష్టిలో ధర్మము అంటే ఇంతే, ఈ నిజాయితీయే. అందులో మా నాన్నగారు ఆయన నేను చిన్నప్పటి నుంచి చూసినప్పుడు, ఆయన పడ్డ కష్టాలు అవి చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇలా ఉండాలి రాబోయ్ అని. అక్కడ నా మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. తర్వాత నా జీవితంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నా ఇన్స్పిరేషన్, గురువు. మా అమ్మాయికి నేను పెట్టుకున్న పేరే సిరివెన్నెల. అది ఆయన ఇన్స్పిరేషన్ పొందిన తర్వాతనే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, మీరు అడిగారు కదా, ఆ ఫేజ్ ఒకటి ఉంది. 2-3 ఏళ్ళు సినిమాల్లోనూ ఇలా తిరిగి ఏం చేయాలి అర్థం కాని పొజిషన్లో మనకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, ఆ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ ఇచ్చి నన్ను కూర్చోబెట్టి చెప్పిన వారిలో సీతారామ శాస్త్రి గారు ఒకరు.